సో పార్ట్ 1లో మీ అందరూ చూసారు. నందూస్ వరల్డ్. నందు మాట్లాడింది క్లియర్‌గా. అంటే చెప్పింది తన వర్షన్ ఏంటో చెప్పారు. అంటే క్లియర్‌గా నాకు ఆ కంపెనీతో సంబంధం లేదు. నా హస్బెండ్ కంపెనీ. అంటే వీడియోలలో ఆమె డామినేషన్ ఏ విధంగా ఉంటదో సేమ్ అదే విధంగా. సో నాకు సంబంధమే లేదు. మా హస్బెండ్‌ది. నేనేమన్నా దాంట్లో డైరెక్టరా? నాకసలు సంబంధం లేదు గదా! అతను గదా పేమెంట్స్ తీసుకుంది. నాకేం సంబంధం? నా ఫోటోలు వాడి లేకపోతే నా పేరు వాడి వ్యూయర్‌షిప్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు మీడియా. లేకపోతే తెలుగు వాళ్ళు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పనేంటి మరి? సో నువ్వు చేసింది కూడా అదే కదా! తెలుగు వీడియోలు పెట్టి లండన్‌లో ఉండి తెలుగు ఆడియన్స్‌ని, తెలుగు సబ్స్క్రైబర్స్‌ని తెలుగు డబ్బులే కదా తిన్నది. నువ్వేమో లండన్ డబ్బులేం తినలేదు కదమ్మా! వాస్తవంగా మాట్లాడుకోవాలి కదా కొన్ని. మరి మోసం చేసిన దాంట్లో మరి భార్యాభర్తల వాటా ఇద్దరిది ఉంటుంది. సో ఇప్పుడు తప్పు రుజువైన తర్వాత నా హస్బెండ్‌ది, నా హస్బెండ్ కంపెనీ అని చాలా క్లియర్‌గా చిన్నగా ఏం తెలియకుండా పార్ట్ 1లో మాట్లాడేసి తప్పించేసుకుంది అక్కాయ్. బట్ పార్ట్ 2లో అంటే అసలుకి నక్కకి, నాగలోకానికి తేడా లేదనమాట. వీళ్ళు చెప్పే మాటలకి, వీళ్ళు చేసే చేష్టలకి ఎంత దారుణంగా ఉన్నారంటే మనుషులు. ఇంత దారుణంగా ఉన్న ఈ సమాజంలో కూడా ఇంకా మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటున్నారు. మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడు హీరోలాగే ఉంటున్నాడు. ఒక 4 రోజులు అనుకుంటారు, 4 రోజులు వీడియోలేస్తారు, 4 రోజులు జైల్లో పెడతారు, ఒక కేసు అవుతుంది. అంతకుమించి ఏమవుతుంది? 50,00,00,000, 100,00,00,000 దోచుకున్నాను కదా! దీంతో ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే మన మాట వినే పోలీసులు, లేకపోతే మన మాట వినే వాళ్ళకు డబ్బులిచ్చేసి కొనొచ్చు. ఆ జైలుకి కూడా పోయే పని లేదు కదా! అంత 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 సిగ్గు, శరం లేకుండా తప్పు చేసేస్తున్నారు అసలుకి. మనం ప్రేమిస్తున్నాం. వాళ్ళే మనల్ని ప్రేమించట్లా. మనల్ని కల్లబొల్లి కబుర్లు చెప్పి, దొంగ అబద్ధాలు చెప్పి, దొంగ వీడియోలు చేసి, దొంగ సెంటిమెంట్లు వర్కౌట్ చేసి, దొంగలు దోచుకున్నట్టు దోచుకుంటున్నారు. వాళ్ళు దొరలవుతున్నారు చివరికి. దొంగలయ్యేవాళ్ళు ఎవరంటే మనమే. విక్టిమ్సే అవుతున్నారు చివరికి. మీరెందుకు ఇచ్చారురా అని మిమ్మల్నే ప్రశ్నిస్తారు. చూసే ఆడియన్స్ అందరూ కూడా. తీసుకుందామని ఏం ప్రశ్నించరు. ఆమెకు ఎట్టో సిగ్గులేదు. తప్పు చేసేస్తారు వాళ్ళు ఈజీగా. ఆమెనే కాదు, సెలబ్రిటీ మోజులో ఉన్న ప్రతి ఒడు కూడా తప్పు చేయటం అనేది చాలా ఈజీ. పెద్ద పెద్దోళ్ళే చేస్తున్నారు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ అసలుకి. పెద్ద పెద్దోళ్ళే తప్పులు చేస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళే చిక్కు బౌన్స్‌లు అవుతున్నాయి. పెద్ద పెద్దోళ్ళే జైలుకి పోతున్నారు. పెద్ద పెద్దోళ్ళే తిప్పి తిప్పి మాట్లాడుతున్నారు. పెద్ద పెద్దోళ్ళే భజన చేసుకుంటున్నారు. పెద్ద పెద్దోళ్ళే ఊడిగం చేసుకుంటున్నారు.